సో, నాకు ఇంకోటి ఏం డౌట్ అంటే ఇట్స్ లైక్ యూ హ్యావ్ టు చూస్ ఒక పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈవెన్ ఎవ్రీ డిపార్ట్మెంట్‌లో ఎంత ఇంపార్టెంటో ద సేమ్ ఐ గెస్ ఇంకా ఎక్కువ అవసరమేమో. వెన్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దేర్ ఇస్ నో థంబ్ ఇవన్నీ 4 ఉండి గూడా కష్టమే గదా! ఫర్ ఎవ్రీథింగ్ వి నీడ్ దట్ హోల్డ్ అనేది ఉండాలి గదా! సో, హౌ డు యూ చూజ్ ఒకసారి అట్లాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు? Nice question, Mansa. Actually, I'm getting shocked listening to your questions because it is the thought process what we have. I don't know how many hand surgeons you have interviewed, but ఇప్పుడు see, imagine when a patient comes to us. Correct. Hand ni crush చూసినప్పుడు the main thing is thumb reconstruction first opt చేసుకుంటాం. If thumb is good only, then we go to the finger near to it, index. So reconstruction of thumb అనేది it's very big challenging thing. Level of injury బట్టి thumb reconstruction కి different opportunities ఉన్నాయి. And finally we aim to give something. And there is something called as toe transfer. So మన foot లో second toe or great toe. Usually it has mimicking thing with thumb. So we transfer second toe to thumb. సో, ఇఫ్ ఎట్ ఆల్ ద పేషెంట్ వాంట్ ఈస్థెటికల్‌గా బావుండాలి అంటే హౌ డు యూ డూ? ఇట్ యాక్చువల్లీ మనకు అసలు అది టో అనేది కూడా తెలియదు. ఇట్ బికమ్స్ అండ్ ఇట్ గెట్స్ కన్వర్టెడ్ లైక్ దట్. ఓకే. అండ్ హెమీ టో ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. అంటే గ్రేట్ టోనే హాఫ్ పార్ట్ని తీసుకొని ట్రాన్స్ఫర్ చేస్తాము. ఓకే. సో దీస్ ఆల్ గివ్స్ గుడ్ రిజల్ట్. అండ్ నీకు టో నుంచి తీసుకున్నప్పుడు ద ఫుట్ ఈవెన్ డజంట్ లుక్ లైక్ దట్ వెన్ యూ సీ. బికాస్ ఫస్ట్ అండ్ సెకండ్ టో మధ్యలో గ్యాప్ని మెయింటైన్ చేస్తూనే సెకండ్ టో తీసాక కూడా ద థర్డ్ టో విల్ లుక్ లైక్ సెకండ్. ఓకే. ఇట్ లుక్స్ సో న్యాచురల్లీ నార్మల్ ఫుట్ లాగా. అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు పక్కన ఫుట్ నుంచి కంపేర్ చేస్తే ఓ ఇక్కడ నీకు టో లేదు కదా అనేది